హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి వైటల్స్ ఆర్ఎన్ఓ. ఈరోజు మన టాపిక్ వచ్చేసేసి నేను చెప్తాను, మీరు గెస్ చేయాలి. ఓకేనా? మనం నిలవొంచిన వాటర్ వల్ల, అలాగే మనం డోర్స్ వేసుకోకపోయినా మనకి ఫీవర్ వస్తుంది. అది ఏం ఫీవరో కనిపెట్టాలి. తెలిసిన వాళ్ళు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డోర్స్ తీసేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి, 6 గంటల తర్వాత ఏమొస్తాయి? దోమలు వస్తాయి, అవును కదా? అలాగే మనం స్టాగ్నేట్ చేసిన వాటర్ వలన ఏమొస్తుంది? దోమలే వస్తాయి. అక్కడే పెరిగిన దోమ ఏంటంటే ఎడీస్ మస్కిటో. ఎడీస్ మస్కిటో అంటే ఏంటంటే డెంగ్యూ ఫీవర్. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి వైటల్స్ ఆర్ఎన్ఓ. చాలా మంది నా ఛానల్ని చూస్తున్నారు, కాకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ కూడా యూస్ఫుల్ కంటెంట్ నేనైతే ఇస్తున్నాను. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసేసి డెంగ్యూ ఫీవర్ కదా. డెంగ్యూ ఫీవర్ అనేది ఎలా వస్తుంది? డెంగ్యూ ఫీవర్ అనేది ఎడీస్ మస్కిటో అనే ఒక మస్కిటో ద్వారా మనకి ఈ జ్వరం అనేది వస్తుంది. ఆ ఎడీస్ మస్కిటో ఎక్కడుంటుంది అంటే అది మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో కుడుతూ ఉంటుందండి. ఇది మెయిన్గా ఎక్కడైతే స్టాగ్నేట్ వాటర్ ఉంటుందో, ఎక్కడైతే నిల్వ పడిన వాటర్ ఉంటాయో మీరు వెంటనే క్లియర్ చేసుకోండి. అక్కడ కనుక మీరు ఉన్నారు అంటే కనుక దోమ కంపల్సరీ అక్కడ ఉంటుంది, మిమ్మల్ని కుట్టేస్తుంది. అప్పుడు డెంగ్యూ పాజిటివ్ అనేది వస్తుంది. అసలు డెంగ్యూ ఫీవర్కి ఆ మస్కిటో ఏంటంటే ఎడీస్ మస్కిటో. ఆ మస్కిటో పేరు ఏంటంటే ఎడీస్ మస్కిటో. ఓకే, మనం ఇప్పుడు అసలు అది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యిందా అంటే, ఎప్పుడైతే ఫీవర్ అటాక్ అయిందో ఆ ఫీవర్ నుంచి ఇంకొకరికి ఫీవర్ అయితే అటాచ్ అవ్వదు, అది స్ప్రెడ్ అయితే అవ్వదు. ఇట్ విల్ నాట్ స్ప్రెడ్ బై కఫింగ్. బై కఫింగ్ ఇట్ విల్ నాట్ స్ప్రెడ్. By eating also it will not spread. By sitting together also it will not spread. కూర్చున్నా, మాట్లాడినా, దగ్గినా అదైతే కనుక స్ప్రెడ్ అవ్వదు. మరి ఎలా స్ప్రెడ్ అయ్యింది అంటే, ఆ దోమే, మిమ్మల్ని కుట్టిన దోమే మళ్ళీ ఇంకొకరిని వచ్చి కొడితే మాత్రం అది స్ప్రెడ్ అవుతుంది. ఓకేనా? అందుకనే ఇప్పుడు ఎవరైతే కనుక డెంగ్యూ పాజిటివ్ అని వచ్చిందో ఇంట్లో వాళ్ళందరికీ కూడా డెంగ్యూ పాజిటివ్ అని మ్యాక్సిమం వస్తుంది. ఎందుకో తెలుసా? సేమ్ అదే దోమ అందరికీ కొడుతుంది కాబట్టి. మరి అలాంటప్పుడు మీరు ఏం చేయాలండి? ఆ దోమని చంపేయాలి కదా. ఆ దోమని చంపాలంటే ఏం చేయాలి? వెళ్ళి యుద్ధం చేస్తారా? చేయలేదు కదా. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? మస్కిటో రిప్లియన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉండాలి. మరి అయితే ఇప్పుడు సిమ్టమ్స్ ఏంటి? అసలు దీనివల్ల వచ్చే సిమ్టమ్స్ ఏంటి అంటే, చాలా ఫుల్ హై ఫీవర్ అయితే వస్తుంది. స్కిన్ ర్యాషెస్, రెడ్ కలర్ ర్యాషెస్ అయితే వస్తాయి. అలాగే మనకి ప్లేట్లెట్ కౌంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ మస్కిటో వైరస్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయిందో ప్లేట్లెట్ కౌంట్ మీద డైరెక్ట్గా అటాక్ పడిపోతుంది, కాబట్టి అది వెంటనే తగ్గిపోతుంది. ఇది వెళ్ళి స్టమక్లో పడిపోద్దండి. ఆ స్టమక్ నుంచి లివర్కి మొత్తం అన్నీ కూడా అటాచ్ అయ్యి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బ్లీడింగ్ అయితే ఎప్పుడైతే కనుక మీకు డెంగ్యూ ఫీవర్ వచ్చి హై ఫీవర్, మళ్ళీ మీ కళ్ళు చుట్టూరు బాగా నొప్పిగా ఉన్నా, లేకపోతే స్టమక్ పెయిన్ వచ్చినా, లేకపోతే బ్లీడింగ్ కనిపించినా, అంటే మీరు పళ్ళు తోముకున్నా, లేకపోతే నోట్లో నుంచి బ్లీడింగ్, ముక్కులో నుంచి బ్లీడింగ్, అలాగే మీరు డేట్ వచ్చి సివియర్ బ్లీడింగ్ అయిపోతే గనక యూ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ ఈజ్ ద డెంగ్యూ ఫీవర్ అని చెప్పేసి మీరు రికగ్నైజ్ చేయాలి. ఓకేనా? దెన్ వాట్ ఆర్ ద మెయిన్ మేజర్ సిమ్టమ్స్? అసలు మీకు ఈ సిమ్టమ్స్ ఉంటే మీరు ఇంకా చాలా కష్టం అనేది ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసేసి స్టమక్ పెయిన్. స్టమక్ పెయిన్ ఏంటంటే, మీకు ఎప్పుడైతే ఆ ఎడీస్ మస్కిటో మిమ్మల్ని కుట్టిందో అది మీరు సరిగ్గా ట్రీట్ చేయలేదో డైరెక్ట్గా అది స్టమక్లో మెల్లగా స్క్రాచ్ అనేది చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అది స్క్రాచ్ అనేది చేస్తుందో బ్లీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి స్టమక్ పెయిన్ వస్తే గనక ఇంటర్నల్ బ్లీడింగ్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే నోస్ బ్లీడింగ్, వామిటింగ్స్, పర్ డే 3 వామిటింగ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే బ్రీతింగ్ డిఫికల్టీ, ఆక్సిజన్ శాతం అనేది తగ్గిపోవడం వల్ల బ్రీతింగ్ డిఫికల్టీ వస్తారు. ఎట్ లాస్ట్ డెత్. దిస్ ఆల్ విల్ హ్యాపెన్ ఇన్ డెంగ్యూ ఫీవర్. మరి ఏం చేయాలి అయ్యా అంటే, అసలు ఎలా తెలుసుకోవాలి అంటే,
డయాగ్నోసిస్ వచ్చేసి మనకి ప్లేట్లెట్ కౌంట్ అనేది చేయించుకోవాలి. డెంగ్యూ 1, 2, 3, 4 అసలు ఏ స్టేజెస్లో ఉందో తెలుసుకోవాలి. NS1 టెస్ట్ అయితే చేసుకోవాలి. ICM టెస్ట్ అయితే చేయించుకోవాలి. మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు ఫీవర్ అంటే NS1 అయితే చేయించుకోవాలి. NS1 చేయించుకొని అందులో డెంగ్యూ పాజిటివ్ వస్తే యు ఆర్ ద పాజిటివ్ పర్సన్. ఒకవేళ కానీ నెగిటివ్ వస్తే మీరు నెగిటివ్, ప్లేట్లెట్ ఒకవేళ తగ్గినా దానికి దీనికి సంబంధం లేనట్టే. ఓకేనా. NS1 టెస్ట్ చేయించుకోవాలి, ICM టెస్ట్ చేయించుకోవాలి, దెన్ హోల్ బ్లడ్ కౌంట్ టెస్ట్ చేయించుకోవాలి. ఈ టెస్ట్లన్నీ చేయించుకొని ఆ డయాగ్నోసిస్ అనేది మనకి బయటపడుతుంది. ఓకే, దెన్ వాట్ ఈస్ ద ట్రీట్మెంట్? వాట్ ఆర్ ద మెయిన్ ట్రీట్మెంట్ విచ్ యూ హ్యావ్ టు ఇన్వాల్వ్ ఇన్ డెంగ్యూ ఫీవర్ అంటే మెయిన్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మస్కిటోని మనం అరికట్టాలి. స్టాగ్నేట్ వాటర్ ఎక్కడైతే ఉన్నాయో అది మనం తీసివేయాలి. మనం ఎవ్రీ ఇంటికి వెళ్ళి మనం అవేర్నెస్ ఇవ్వాలి. అలాగే డెంగ్యూ పాజిటివ్ అని మీకు తెలిస్తే ఇమీడియట్గా మీ దగ్గర ఉన్న ఆశా వర్కర్స్కి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. మీ దగ్గర ఉన్న హాస్పిటల్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు బ్లీచింగ్ పౌడర్ అలాగే మస్కిటో రిప్లియన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఈ దోమని అక్కడికక్కడే చంపేస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మీ డైట్ బాగుండాలి. కొంతమంది ఏంటంటే ఆ డెంగ్యూ ఫీవరే కదా, ప్లేట్లెట్స్ తగ్గితే పప్పాయ గింజలు తినేస్తే కనుక ప్లేట్లెట్స్ పెరిగిపోతాయి అనుకుంటారు. ఇట్స్ ఆల్ ఫాల్ట్. మీరు అలా చేస్తే కనుక మీకు ప్రమాదమే. ఇది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక ఆవిడ మా దగ్గర వర్క్ చేసేది. తను అన్ని పనులు చేసేది మాట. తనకి ఫీవర్ వచ్చింది. 2 days ఫీవర్ అయ్యింది. ఫీవర్ అయితే తను నెగ్లెక్ట్ చేసేసింది. నెగ్లెక్ట్ చేసేస్తే ఆవిడ పేరు శాంతి మాట. నెగ్లెక్ట్ చేసేస్తే అదేమైందంటే బ్లీడింగ్ అయిపోయింది. బ్లీడింగ్ అవుతున్నా సరే తనకు తెలియలేదు. ఆటోమేటిక్గా తను మళ్ళీ వర్క్కి వచ్చేసింది, చేస్తుంది. సడన్గా తన కొలాప్స్ అయిపోయి డెత్ అయిపోయిందండి. నమ్ముతారా మీరు నమ్మరు. ఎందుకంటే ఏదో స్టోరీ అల్లేసిందిలే అనుకుంటారు. కాకపోతే ఇది అక్షరాల నిజమండి. డెంగ్యూ ఫీవర్ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. నెగ్లెక్ట్ చేసేటట్టయితే ఈ క్లాస్ చూడవద్దు. ఈ క్లాస్ చూసి మీకు అర్థమైంది అంటే ఒక లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి వీడియోని. దట్స్ ఆల్. నేను అదే కోరుకునేది మీ దగ్గర నుంచి. అండ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి డెంగ్యూ ఫీవర్కి మనం బాడీ పెయిన్స్ ఎలా ఉంటాయా అంటే ఉంటాయి. కాకపోతే అక్కడ మనం డైక్లోఫినాక్ కానీ ఏది యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఈ డైక్లోఫినాక్ అవన్నీ యూజ్ చేస్తే ఇంకా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అది అసలు మన ఫీవర్లో అలాది ఏ ఫీవరో తెలుసుకోకుండా మనం ఎలాంటి మెడిసిన్ అనేది ప్రిఫర్ చేయకూడదు. మనం ఫీవర్ ఏంటో తెలుసుకున్న తర్వాత ప్రిఫర్ చేయాలి. మీరు ఎక్కువగా ఓరల్ ఫ్లూయిడ్స్ తీసుకుంటూ ఉండాలి. అలాగే ఒకవేళ ప్లేట్లెట్స్ 20,000కి పడిపోతే కనుక ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. డైట్ ప్యాటర్న్ని మార్చాలి. కివీ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి, వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే కనుక, మీకు చిన్నదైనా ఎక్కడైనా యూస్ఫుల్ అయితే కనుక నలుగురికి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ మాధవి. థ్యాంక్ యూ.